షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. టీడీపీ కార్పొరేటర్లను పోలీసులు పిలిచి అకారంగా కొట్టారని ఈరోజు ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు. కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ మనతో మాట్లాడడానికి సార్ ఏం జరిగింది, ఏమని కంప్లైంట్? ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డిని సస్పెండ్ చేయాలా. మిగతా ఇద్దరు షాదిక్ అని ఇంకో మురళి అని అతను కూడా కానిస్టేబుల్, వాళ్ళు కూడా దీంట్లో కుట్రలో ఉన్నారు భాగంగా. వాళ్ళ ముగ్గురిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలా, లేకపోతే ఇక్కడ నుంచి పంపించేయాలి వాళ్ళని. లేదంటే మాత్రం సీరియస్ యాక్షన్ అయితే తీసుకుని ఎలక్షన్ కమిషన్ విల్ నాట్ హెజిటేట్ టు టేక్ ఎనీ యాక్షన్. 100% దిల్ టేక్ యాక్షన్ అంటున్నాను. సో వాళ్ళు తీసుకోలేదనుకోండి హైకోర్టు పోతాం, న్యాయం కోసం పోరాడతాం. అది తీసుకోపోయేది కాక అమ్మనాబూతులా కొడతారా, ఏం చేశాడని మా వాళ్ళు అసలు ఎవరి జోలికి పోరు. వాళ్ళు కేసులు లేవు, రౌడీ షీట్ లేదు, కేసులు లేవు, ఏమీ లేవు, తీసుకోపోయి కొడతారు. అది ఏమంటే టీడీపీకి మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, టీజీ భరత్కి. నిద్రలో కూడా ఆయన కనపడాలంట వీళ్ళు. ఆయన ఆదినారాయణ రెడ్డి వీళ్ళకి చెప్తాడంట వార్నింగ్. నిద్రలో కూడా ఆయన కనపడాలంట నెక్స్ట్ 1 month. నువ్వు ఉంటావా 1 month? ఇమీడియట్గా తీసుకుంటాం యాక్షన్. అంత ఓవర్ యాక్షన్ చేసే పని లేదు. ఇది డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్ ఈస్ దేర్ టు ప్రొటెక్ట్ అస్ అండ్ యూ విల్ సీ ద యాక్షన్. ఎస్పీ కలిసి ఫిర్యాదు చేశారు, ఏం చెప్పారు? ఎస్పీ గారికి జరిగిండేది వివరణ అంతా ఇచ్చి సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇట్లా అనేది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లో ఏం జరిగింది అనేది ఆయన విన్నారు. ఆయన కమ్యూనికేషన్ గ్యాప్ అనేది క్లియర్ కట్గా ఎస్పీ గారికి తెలియకుండానే ఇవన్నీ జరిగినాయి అనేది ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆదినారాయణ రెడ్డిని కూడా సార్ యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆయన దగ్గరతో నిన్న నేను లెఫ్ట్ అండ్ రైట్ మాట్లాడినాను. ఎందుకు బిహేవ్ చేసినావు, ఎవరు చెప్పారు ఇది అనేది ఉంది. సో సార్కి అయితే క్లారిటీ ఉంది. అందుకనే నేను ఈరోజు ఎస్పీ గారిని కలిస్తే కానీ ఒక క్లారిటీ రాదని చెప్పినా. నేను ఎస్పీ గారితో క్లియర్ కట్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మాకేమన్నా ఉంటే అప్పుడు సార్కి అన్నీ తెలిసింటుంది అనుకుంటాం. ఎస్పీ గారికి ఒక క్లారిటీ ఉంది. ఇది అంతా కుట్ర అండి. ఎస్పీ గారికి, ఇక్కడ 1 town సీఏలకి ఎవరికి తెలియకుండా అక్కడ పోయి, అంటే ఈ కుట్రలో భాగంగా 3 ఉన్నారంటున్నా కదా, షాదిక్, ఆదినారాయణ రెడ్డి, మురళి, వీళ్ళంతా కలిసి చేసిండేది. సో వీళ్ళపైన యాక్షన్ వేటు పడాల్సిందే. ఈ ముగ్గురిని ఎందుకు టార్గెట్ చేశారు? అంటే వాళ్ళ ముగ్గురే కనిపిస్తున్నారు కదా మాకు. వాళ్ళ ముగ్గురే అమ్మనాబూతుల్లో. ఆయన తిట్టిన ఆదినారాయణ రెడ్డి తిట్టినాడు, కొట్టినాడు. ఆయన హార్డ్ కోర్, ఆయన చెప్తున్నాడంట నేను హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ అని కూడా డైరెక్ట్గా చెప్తున్నాడంట. అవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండదు, మా వాళ్ళకి అట్లే అంటాడు. మరి ఇంకా అంతకన్నా ఏం కావాలా? అంటే ఈ ముగ్గురు కార్పొరేటర్లను పిలిపించి కొట్టేంత ఎందుకోసం? ముగ్గురు అని కాదండి, మిగతా వాళ్ళని కూడా పిలిచారు. మా వాళ్ళని మిగతా వాళ్ళని కూడా పిలిచినారు. బట్ వీళ్ళ ముగ్గురికి కొట్టారు. మిగతా వాళ్ళకి రోజా ఉందని ఆడికి ఏదో యాక్చువల్గా రోజా ఉన్న వాళ్ళకి బండబూతులు తిట్టాడు అనమాట. ముస్లిం సోదరులు కూడా బాగా తిట్టాడు, ఇష్టం వచ్చినట్లు లాంగ్వేజ్ వాడినాడు. బట్ ఎవరి దగ్గర రికార్డింగ్ ఎవిడెన్స్ ఉండదు కదా. వీళ్ళు ముగ్గురు కాక చాలా మంది పోయారు, ఇంకొక 10 మంది పైన పోయింటారు మా వాళ్ళు. వాళ్ళకేం కొట్టలేదు, దొబ్బినారు ఏదో అంటే అంత సీరియస్గా కాలేదు ఆడ సబ్జెక్టు. బట్ వీళ్ళ ముగ్గురికి కొట్టడం జరిగింది. అంత పోలీసు బాధితున్నారు సార్, చెప్పండి ఏం జరిగింది అక్కడ? మామూలుగా పీస్ మీటింగ్ అండి పిలిపించినారండి. పీస్ మీటింగ్ అని పిలిపించి పూర్తిగా ఇక్కడ నుంచి డీటీసీ తీసుకుపోయిన తర్వాత ఏం మాటలు లేవు, అంతే కొట్టడం. మాకెందుకు ఈ విధంగా ఎందుకు సార్ ఇంత మేము ఏం చేసినామంటే, ఈ లిస్టు నా కాటికి వచ్చిందంటే నేను ఏం క్వశ్చన్ వేయని, నాకు అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ వరస్ట్ ఫెయిల్ అయితేనే ఇట్లా ఉంటుందంటే, అంటే ప్రజాస్వామ్యంలో మేము వచ్చేసి ప్రజాప్రతినిధులుగా ఉండకూడదు. అంటే మీరు టీడీపీ పార్టీ కానీ, టీజీ భరత్ గారికి కానీ, క్యాడర్ కానీ ఇటువంటి కార్పొరేటర్ లెవెల్ స్థాయిలో భయపడిస్తే కింది స్థాయి కూడా క్యాడర్ మొత్తం భయపడిపోవాలా అనే ఉద్దేశం కేవలం అదే. ఈరోజు ఎలక్షన్లో టీజీ భరత్ గారు అత్యధికంగా గెలవబోతున్నారనే ఉద్దేశంతో అపోజిషన్ మాకు ఈరోజు ఈ విధంగా చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తాం, భయభ్రాంతులకి. అంటే మేము ఎటువంటి తప్పు చేయలేదు సార్, మాకు ఏంటికి ఈ విధంగా ఎవరైనా మిస్టేక్ అంటే మిస్టేక్ కాదు, మీరే చేసింది, మీరే కొట్టేది మీరే. అసలు మీరు పార్టీలో యాక్టివ్గా పాల్గొనడమే మీకు దెబ్బ, అంతే. మీకు వేయడం కొట్టడం అంతే. అంటే యాక్చువల్గా ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్కి పిలిస్తే నేరం చేశాడను లేదంటే ఫిర్యాదు చేసిన పిలుస్తారు. మిమ్మల్ని ఎందుకోసం? మాకు ప్రతిసారి పిలుస్తారండి. రంజాన్ టైం కానీ, వినాయక చవితికి కానీ ప్రతిసారి మాకు ఏదైతే వార్డులో నాయకులు ఉంటారో అటువంటి వాళ్ళని పిలిచి అని పిలిచడం అనేది కామన్. మేమేం చేసినామంటే, పిలిచినారని చెప్పి కానిస్టేబుల్ పిలిచిన వెంటనే సడన్గా రావాలి, 5 నిమిషాలు రావాలంటే సడన్గా వెళ్ళిపోయినాం మేము అక్కడికి. మామూలుగా వీళ్ళకి కూడా మేము కామన్గా వెళ్ళిపోయినాం. పోయిన తర్వాత ఇంకా ఒకటిసారి అక్కడ నుంచి మా వెహికల్ లేదు, మా ఆటోలు ఎక్కుతావా, మా కార్లు ఎక్కుతావా అని తీసుకొని పోవడం స్టార్ట్ చేయండి. ఆడికి మా అన్నగారికి చెప్పినాము. అన్న చెప్తే అన్న కూడా క్లారిటీ తీసుకున్నాకనే, అన్నకు కూడా క్లారిటీ ఇచ్చినాకనే పోయినాం. ఈ విధంగా అటు పోయిన తర్వాత దాడి.
ఆ పట్టాలు తీసుకొని నాకు చేయి హ్యాండ్ క్యాప్ ఇట్లా హ్యాండ్ పోయిందంటే కూడా లెక్క లేకుండా అట్లా కొట్టడం. తర్వాత ఇతనికి స్టంట్ ఉంది, ఇతను లెక్క చేయడం. ఆయన అయితే శేషగిరి కాదు, ఆయన పేరు మామూలుగా అక్కడ పేరున్నది వచ్చేసి శేషాద్రి, ఈయన పేరు శేషగిరి. అయితే అసలు నేమే మిస్టేక్ ఉంది పూర్తిగా. ఆయనని పెద్ద వ్యక్తి అనకుండా విపరీతంగా కొట్టడం, బట్టలు ఇడిపించి మరీ కొట్టడం. ఎందుకంటే మేము అసలు ప్రజల కొరకు కాదు, ప్రజలంటే ఏంది, ఇంకా మీరే చేసుకోండి, మీరే అంత మొత్తం చట్టాలన్నీ మీరే పెట్టుకోండి. ప్రజాప్రతినిధులు వద్దు, ఈ ఎలక్షన్స్ వద్దు, ఏమొద్దు అసలు. ఇంకా ఇది చేస్తే మంచిది. ఇంకా ఇప్పుడు అపోజిషన్ సరిగలే, అపోజిషన్ వస్తుంది ఏదో మేము ఇట్లా ఉందని చెప్పి మేము వచ్చేసి ఎత్తిపుడ్చడానికి వచ్చేది. ఇంకా మేమెందుకు, ఇంకా ఎలక్షన్స్ ఎందుకు జరగడం ఎందుకు? అంటే పీస్ మీటింగ్ అంటే టైంలో పిలిపించారు. ఈవినింగ్ 4కి చెప్పినారండి, 4కి రామని చెప్పినారు మాకు. అక్కడికి 4 నుంచి 4:30 అయింది. 4:30 తర్వాత ఎత్తినారు అంతే. ఇంకా తీసుకుపోవడం అంతే, వాంచడం అంతే, ఏం లేదు. ఈ పీస్ మీటింగ్ ఎంతమంది వచ్చింటారు? దీనికి వైసీపీ తరఫున కొంతమంది వచ్చేసినారు, వాళ్ళని అయితే తప్పించేసినారు. నిజం చెప్పాలంటే మెయిన్ నాయకులు వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళు వాళ్ళకి తెలిసి వాళ్ళని ఏదైతే మురళి, ఈ సాదిక్ తర్వాత వీళ్ళు వచ్చేసి కావాల్సిగా దానిని డైవర్ట్ చేసి వాళ్ళని పంపించేసినారు. వాళ్ళు వెళ్ళిపోయినారు. ఏదో వాళ్ళ దాంట్లో కూడా ఊక ఆ వైసీపీలో ఉన్నప్పుడు ఎవరో అమాయకులు, నిజం చెప్పాలంటే అమాయకులు వైసీపీ అని చెప్పి పెట్టినారు. వాళ్ళని వాస్తున్నారు. మాకు మెయిన్ నాయకులు వాస్తున్నారు అంతే. అంటే మీతో పాటు వైసీపీ నాయకులు కాదు వాళ్ళు, ఏదో వార్డులో కూడా నెంబర్ లేదు వాళ్ళకి. అటువంటి వాళ్ళు వైసీపీ అని తోలుకొచ్చినారు అంతే. వాళ్ళకి కర్నూలులో ఉన్నటువంటి పోలీసులు పీస్ మీటింగ్ పేరుతో పిలిపించి కొట్టారు. అయితే కొట్టడం యొక్క దురుద్దేశం ఒకటే, ఎన్నికల్లో యాక్టివ్గా పనిచేస్తున్నారు, టీడీపీ పార్టీకి బలంగా పనిచేస్తున్నారు, రాబోయేటువంటి ఎన్నికల్లో కీ రోల్ పోషిస్తున్నటువంటి వాళ్ళని టార్గెటెడ్గా ఈరోజు దాడి చేస్తున్నారు. అందులో భాగంగానే పోలీసులు ఈరోజు మా మీద దాడి చేశారని చెప్పారు. ఈ విషయం మీద టీజీ భరత్ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఫిర్యాదు చేశారు. దీన్ని ఎంతవరకైనా పోరాడతామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.